I hate love. I can't love. I can't live with you. తరుణ్, నిన్నటి నుండి నీకు కాల్ ట్రై చేస్తూనే ఉన్నాను, అస్సలు కనెక్ట్ అవ్వడం లేదు. ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉంది హారిక. అవును, అక్కడ ఫంక్షన్ ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయా? లేదు, ఆగిపోయాయి. ఏం మాట్లాడుతున్నావు హారిక? ఈ ఇంట్లో రెండోసారి ఇలా జరిగేసరికి అత్తయ్య చాలా బాధపడుతున్నారు. హారిక, హారిక, హారిక! అత్తయ్య వాళ్ళు వచ్చినట్టున్నారు, నేను మళ్ళీ మాట్లాడతాను. హారిక! అత్తయ్య, అక్కకెలా ఉంది? నువ్విచ్చిన మాత్రలకి బిడ్డ మాత్రమైపోయింది. తల్లి ప్రాణాలతో ఉన్న గుండె పగిలేటట్టు ఏడుస్తుంది. నేను టాబ్లెట్స్ ఇవ్వడం ఏంటి బావగారు? నువ్వు కాక ఇంకెవరు? అత్తయ్య, మీరు కూడానా? సంజయ్, ఆ టాబ్లెట్స్ ఇవ్వు. ఈ టాబ్లెట్స్ చూడు, ప్రిస్క్రైబ్ చేయని ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వల్లే అబార్షన్ అయిందని డాక్టర్ చెప్పారు. మేఘన పక్కనే ఉంటూ తనకి టాబ్లెట్స్ ఇస్తుంది నువ్వు కాదా? నేనే అత్తయ్య, కానీ ఈ టాబ్లెట్స్ ని నేను ఎప్పుడు ఇవ్వలేదు. అసలు వీటిని నేనే ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే ఇంట్లో లేని టాబ్లెట్స్ తీసుకెళ్లి నేనే డాక్టర్కి ఇచ్చానా, లేక నెలలు నిండిన బిడ్డని నేనే చంపుకున్నానా? నేను అలా అనలేదు బావగారు. ఆ టాబ్లెట్స్ వద్దు, నువ్వేం చెప్పద్దు, నేను వినను. నీకు నా భార్య మీద కోపం ఉంటే ఇలా నా తీర్చుకునేది. నెలలు నిండని పసిబిడ్డ మీద ఎలా పగ పెంచుకున్నావు? నీ బిడ్డ పుట్టిన వెంటనే చచ్చిపోయాడని మా బిడ్డని కడుపులో అంతం చేసావా? బావగారు, నేను మరీ అంత చెడ్డదాన్ని కాదు. అక్క ఆరోగ్యంగానే ఉండాలని కోరుకున్నాను తప్ప కళ్ళలో కూడా ఇలా జరుగుతుందనుకోలేదు. నన్ను నమ్మండి. నటించొద్దు. మంచితనం పేరుతో నువ్వు చేసిన నష్టం జీవితాంతం మర్చిపోలేను. బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు అనుభవించావు. ఇప్పుడు అదే బాధని మా కంటించావు. నీకు దక్కంది నా భార్య కూడా దూరం చేశావు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ప్లీజ్ బావగారు, మీకు దండం పెడతాను, దయచేసి అలా మాట్లాడకండి. బిడ్డ దూరమైనందుకు నాకు కూడా బాధగానే ఉంది. ఆపు, ఇంకా ఎందుకు నటిస్తున్నావు? అత్తయ్య, మీరైనా నా మాట వినండి. ఆ టాబ్లెట్స్ నేను ఇవ్వలేదు. నాకే పాపం తెలియదు. దయచేసి నన్ను నమ్మండి. నార్ముయ్, నమ్మిన ప్రతి ఒక్కరూ నన్ను మోసం చేస్తూనే ఉన్నారు. ఆ లిస్ట్ లో నువ్వు కూడా చేరిపోయావు. మొదటి నుండి ఇలాంటిదేదో జరుగుతుందని నీ గురించి మేఘన భయపడుతూనే ఉంది. ఆఖరికి అదే నిజం చేశావు. అక్క బాధ్యత నాది, అన్నీ నేను చూసుకుంటాను అంటే నిజమని నమ్మాను. తోడికోడళ్ళు మీలా కలిసిమెలిసి ఉంటే ఏ సమస్య రాదనుకున్నాను. కానీ మేకవన్నె పులిలా నీ మనసులో ఇన్ని కుట్రలు కుతంత్రాలు ఉంటాయని ఊహించలేకపోయాను. మేఘనకి పుట్టబోయే బిడ్డే నీ బిడ్డ అనుకో అంటే నీ బిడ్డకి పట్టిన గతే ఆ బిడ్డకి పట్టేస్తావా? ఆడది అంటే అమ్మ అంటారు, కానీ నువ్వు అమ్మతనానికే మత్స. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. అత్తయ్య, నాకు జరిగిన అన్యాయం అక్కకి జరగకూడదని బాధ్యత తీసుకోవడం నిజం. మంచి మనసుతో తనకి సేవలు చేసింది నిజం. కానీ మీరన్న మాటలన్నీ నిందలే తప్ప నిజాలు కావు. అక్క ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుండి అందరితో పాటు నేను సంతోషంగా ఉన్నాను. ఇంటికి వారసునిచ్చే అవకాశం నాకు మిస్ అయినా అక్కకి వచ్చిందని అనుకున్నాను తప్ప కలలో కూడా
చెడుగా ఊహించలేదు. అమ్మతనం విలువ తెలిసిన ఆడదాన్నత్తయ్య. ఇంకొక ఆడదానికి అన్యాయం ఎలా చేస్తాను? నా భర్త మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆ టాబ్లెట్లు అక్కకి నేను ఇవ్వలేదు. దయచేసి నన్ను నమ్మండి అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, నేను ఆ టాబ్లెట్స్ ఇవ్వలేదు అత్తయ్య. దయచేసి నన్ను నమ్మండి ప్లీజ్ అత్తయ్య. వద్దు. నీలాంటి పాపికి నన్ను ముట్టుకునే అర్హతే లేదు. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగెనే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగినే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే. చూడు, మనల్ని ద్వేషించే వాళ్ళకి దూరంగా ఉండాలి. దగ్గరికి వెళ్తే వినేవి తిట్లు, మిగిలేవి కన్నీళ్లు. పండు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను రాను అంటే దాని అర్థం నువ్వు కూడా వెళ్ళొద్దు అని. ఉత్తమ కోడలు, అత్యుత్తమ తోటి కోడలు అనిపించుకోవడానికి వెళ్ళావు. నీ ఆరాటం ఇప్పుడు తీరిందా? నిన్న నైట్ హాస్పిటల్ నుంచి కాల్ చేసుంటే డైరెక్ట్గా అక్కడికే వచ్చేవాడిని. ఎందుకు? గొడవ పెట్టుకోవడానికా? ఇంకా ద్వేషం పెరిగి ఇంతకు మించి దూరం అయిపోవడానికా? ఒక ఆడపిల్ల పుట్టింటి నుంచి బయటకొస్తే ఇంటి పేరుతో రాదు, కానీ మగాడు ఎక్కడున్నా ఇంటి పేరు మారదు. మీ భార్యగా ఆ కుటుంబం నాది, వాళ్ళ కష్టాలు నావి అని ఎప్పుడూ అనుకుంటాను. బంధాలు బలపడేది కోపాలు కన్నీళ్ల వల్ల కాదండి, ప్రేమలు పలకరింపుల వల్లే. అందుకే వాళ్ళు తిడతారని తెలిసి కూడా మేఘన అక్కని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళాను. అన్నీ తెలిసిన దానివి, మరి వాళ్ళ మాటలు తలుచుకొని ఎందుకు బాధపడుతున్నావు? నీకు ఇలాంటి బాధ ఉండకూడదని నేను మాట్లాడుతుంటే నువ్వేమో నాదే తప్పన్నట్టు సీరియస్ అవుతున్నావు. అంటే అందరూ పుట్టబోయే బిడ్డ కోసం ఆశగా ఎదురు చూశారు. ఇప్పుడేమో ఇలా జరిగేసరికి తట్టుకోలేకపోయానండి. నిజం చెప్పాలంటే నేను వెళ్ళింది అక్క కోసం కాదండి, అత్తయ్య కోసం. అవునండి, అత్తయ్యని ఓదార్చే అవకాశం ఉండదని తెలుసు. నా మీద కోపంతో కాసేపైనా బాధ తగ్గుతుందేమోనన్న ఆశతో వెళ్ళాను. వదినా, అమ్మ కోపం నీ మీద కాదు వదినా, హారిక వదిన మీద. రేణు, హారిక అక్క మీద కోపం ఎందుకు రేణు? ప్రిస్క్రైబ్ చేయని ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అబార్షన్ అయిందని డాక్టర్ చెప్పారు. బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు అనుభవించావు. ఇప్పుడు అదే బాధని మాకంటించావు. నమ్మిన ప్రతి ఒక్కరూ నన్ను మోసం చేస్తూనే ఉన్నారు. ఆ లిస్ట్ లో నువ్వు కూడా చేరిపోయావు. నీ బిడ్డకి పట్టిన గతే ఆ బిడ్డకి పట్టేస్తావా? తన తప్పు ఏమీ లేదు. తెలియకుండా ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించమని అమ్మని అడిగింది. అయినా సరే అమ్మ క్లియర్ చేయకుండా కోపంగా వెళ్ళిపోయింది. అమ్మకి వదిన గురించి తెలుసుకుండా ఎందుకు ఆవేశపడింది? ఉషా విషయంలో ఎలాంటి తప్పు చేసిందో
ఇప్పుడు హారిక వదిన విషయంలో కూడా అదే తప్పు రిపీట్ చేస్తుంది. హారిక అక్క కలలో కూడా అలాంటి పాపం చెయ్యదు. అసలు ఆ టాబ్లెట్స్ ఇంట్లోకి ఎలా వచ్చాయి? తెలీదు వదిన. హారిక వదిన కూడా ఆ టాబ్లెట్ల గురించి తెలీదని చెప్తుంటే ఎవరు నమ్మడం లేదు. పెద్దన్నయ్య అమ్మ చాలా దారుణంగా మాట్లాడారు. కావాలని నువ్వు కడుపులో బిడ్డని చంపేశావంటున్నారు. పాపం వదిన ఆ మాటలు తట్టుకోలేక చిన్న పిల్లల ఎక్కెక్కి ఏడుస్తుంది. హారిక వదినని అలా ఎప్పుడూ చూడలేదు. ఏడవకు రేణు, ప్రతి కష్టానికి అంతం ఉంటుంది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అక్క మీద పడ్డ నింద ఏ పరిణామానికి దారి తీస్తుందో. హారిక, తరుణ్, హారిక, తరుణ్ అక్క అబోర్షన్ కి నేనే కారణమని. ఏడవకు హారిక, నాకంతా తెలిసిందే. అన్నయ్య, నువ్వు లేకపోవటం వల్ల చాలా పెద్ద ప్రాబ్లం అయింది. నువ్వు తప్పు చేసావని ఎవరన్నారు? నేను కారణం ఉంది కాబట్టి కోపం చూపించాను. నీ భార్య తప్పు చేసింది కాబట్టే నిలదీశాను. ఏది తప్పు? ఏంటా కారణం? డాక్టర్ చెప్పని మందులు మేఘనకిచ్చింది, అందుకే అబార్షన్ అయింది. వదినకి హారిక టాబ్లెట్ ఇవ్వడం నువ్వు చూసావా? అంటే ఏంట్రా, మేఘన కావాలని అబార్షన్ టాబ్లెట్స్ వేసుకుందంటావా? అది నువ్వో నేనో కాదు, హాస్పిటల్లో ఉన్న వదినని అడిగితే తెలుస్తుంది. నువ్వు గుమ్మం బయట చేయాల్సిన పోలీస్ డ్యూటీ ఇంట్లో చేయకు. తప్పు జరిగితే ప్రశ్నించడానికి పోలీసే అవనవసరం లేదు. ఏ నేరం చేయని వాళ్ళ మీద నింద వేస్తే ఆపడానికి డ్యూటీనే చేయనక్కర్లేదు. జస్ట్ కామన్ సెన్స్ ఉంటే చాలు. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ స్టేట్మెంట్ ఇచ్చింది. టాబ్లెట్ ఇచ్చి జాగ్రత్తగా చూసుకోమన్న అమ్మ ఇక్కడే ఉంది. నా బిడ్డని దూరం చేసిన మనిషి నీ ఎదురుగానే ఉంది. కామన్ సెన్స్ తో నువ్వు ఆలోచించు. నీ భార్య చేసిన కుట్రకి సాక్ష్యాలున్నా తప్పు మాదే అన్నట్టు మాట్లాడతావే? ఆ సాక్ష్యానికి ఆధారాలు లేవు. నిజాలు తెలుసుకోవడం నిందలు వేసినంత సులువు కాదు. ఏదిరా నింద? జరిగింది మొత్తం క్లియర్ గా చెప్తున్నా ఇంకా గుడ్డిగా పెళ్ళాన్ని సపోర్ట్ చేస్తున్నావంటే ఈ పాపంలో నీకు కూడా వాటా ఉందేమోనని అనుమానంగా ఉంది. అన్నయ్య, నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. మాటలు మర్యాదగా రాని. ఇంతవరకు వచ్చాక నీకు మర్యాద ఏంట్రా? మాకు బిడ్డ పుడితే అమ్మా నాన్న దగ్గర మా ఇంపార్టెన్స్ ఎక్కడ పెరిగిపోతుందోనని భయపడి నా బిడ్డని దూరం చేశారు. నువ్విక్కడ లేకుండా ప్లాన్ ప్రకారం క్యాంపుకి వెళ్ళి అక్కడ నుంచి కథ మొత్తం పోలీస్ బ్రెయిన్ తో బాగా నడిపించావు. అంత నీచమైన ఆలోచనలు ఈ ఇంట్లో ఎవరికున్నాయో బాగా తెలుసు. కలిసి ఉన్న వాళ్ళని విడదీయడం, ఎవరైనా సంతోషంగా ఉంటే కుళ్ళిపోవడం, వాళ్ళ నాశనం కోరడం, ఇవన్నీ మా బుద్ధులు కావు. అవన్నీ నా భార్యకి తెలియవు. అంటే మేఘనకు అలాంటి బుద్ధులున్నాయంటున్నావా? నేను అనడం కాదు, నువ్వు తెలుసుకోకపోవడం అమాయకత్వం అంటున్నాను. అవునరా, అమాయకుండే. నా భార్య విషయంలో కాదు, ఈ ఇంట్లో ఉన్న అందరి విషయంలో. అత్తమామల దగ్గర మంచిగా ఉండాలి, ఇంట్లో అందరితో ప్రేమ నటించాలి, మనసులో ఎంత ఈర్ష్యున్నా పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడాలి. ఇవన్నీ నా భార్యకి రావు.
మనసులో ఏమున్నా ముక్కుసూటిగా మాట్లాడటం మాత్రమే తనకి తెలుసు. ఆ గుణమే అందరిలో ఉన్న తనని ఒంటరిని చేసింది. నీ అందరికీ శత్రువుని చేసింది. ఆఖరికి ఆ ఈర్ష్యా కోపం మా బిడ్డ చావుకి కారణమైంది. తొమ్మిది నెలల తర్వాత పుట్టే ఆనందాన్ని 5 నెలలకే అంతం చేశారు. కడుపులో బిడ్డ దూరమై నాకు నా భార్యకి కంట్లో నీరు తప్ప ఏది మిగల్లేదు. అమ్మా, అన్నయ్య అన్నన్ని మాటలంటుంటే నువ్వు సైలెంట్గా చూస్తున్నావేంటి? వాడన్న దాంట్లో తప్పే ఉంది. అంటే హారిక కావాలనే టాబ్లెట్ ఇచ్చిందంటావా? హారిక తప్ప మేఘన దగ్గర ఎవ్వరూ లేరు. అలాంటప్పుడు తను తప్ప ఇంకెవరిస్తారు? ఇప్పుడే ఉంటావు. అమ్మ మాటలు కూడా తప్పు పడతావా? నాతో వాదించినట్టే గొడవ చేస్తావా? తరుణ్, ఏంట్రా ఇది? నా భార్య తప్పు చేసిందని నువ్వే చెప్పిన తర్వాత కూడా మేమిక్కడ ఉండలేమమ్మా. ఇన్ని రోజులు అమ్మ ఏం చేసినా ఆవేశంలో తీసుకున్న నిర్ణయమేమో అనుకునేవాణ్ణి. కానీ మా అమ్మకి మంచికి చెడుకి, నిజానికి అబద్ధానికి తేడా తెలియదని, చెప్పినా తెలుసుకోదని ఇప్పుడే అర్థమైందమ్మా. తరుణ్, అది కాదురా. నీ భార్య తప్పు చేసింది, మందలిస్తే సరిపోయేదానికి ఇల్లొదిలి వెళ్ళిపోవడమేంటి? మందలిస్తే నీ మాట నిజమవుతుంది, నా భార్య దోషవుతుంది. హారికని ప్రేమించి పెళ్లి చేసుకున్నానమ్మా. తనేంటో తన మనసేంటో నాకు పూర్తిగా తెలుసు. నిందపడ్డ సీతకి అగ్ని పరీక్ష పెట్టింది రాముడికి నమ్మకం లేక కాదు, సీతమ్మ గొప్పతనం జనాలకి తెలియాలని. నేను రాముడంత గొప్పవాణ్ణి కాకపోవచ్చు, కానీ నా భార్య ఏ తప్పు చేయని సీత. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, వెళ్ళొద్దన్నయ్య. వదిన కల జరిగేసరికి అందరూ ఎమోషన్లో ఏదేదో మాట్లాడుతున్నారు. అవన్నీ పట్టించుకోవద్దన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, నువ్వు ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. ప్లీజ్ అన్నయ్య. మనుషుల విలువ తెలియాలంటే ఈ ఇంటికి దూరంగానే ఉండాలి రేణు. ఆ విషయం కిరణ్తో ప్రూవ్ అయింది. నేను కూడా అదే ఫాలో అవుతున్నాను.
నాన్న నీ తండ్రిగానే కాదు, ఈ ఇంటి పెద్దగా అడుగుతున్నాను. మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళొద్దు. ఒకడు దూరంగా ఉన్నందుకే అనుభవిస్తున్న శిక్ష చాలు. నువ్వు కూడా మమ్మల్ని శిక్షించొద్దురా. కన్న బిడ్డల దూరమై, కడుపులో బిడ్డల దూరమై ఈ ఇంటిని వల్లకాడులా మార్చొద్దు. మమ్మల్ని కాటి కాపురని చెయ్యొద్దు. అమ్మ హారిక, ఒక మావయ్యగా కాదు, తండ్రిగా అడుగుతున్నాను. నువ్వన్నా వాడికి నచ్చ చెప్పమ్మా. మావయ్య, ఊరుకో అమ్మా. బాధపడకు మేఘన. హారిక చేసిన పని వల్లే మన అదృష్టం దూరం అయింది. నాకు మాట ఇస్తారా? చెప్పు. మేఘనకి ఎలా ఉంది? ఎక్కడికమ్మా? మేఘనని చూడ్డానికిరా. వద్దమ్మా.